హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవీసిటీ రివ్యూస్. నేను ఇప్పుడు మీకు జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్ ఉన్న సంతాన ప్రాప్తిరస్తు మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక స్టోరీలోకి వెళ్తే, ప్యూర్ తెలంగాణ ఫాదరు ఎట్లుంటాడో ఈ మూవీలో కరెక్ట్గా చూపించిండ్రు. వాళ్ళకి ఎప్పుడైనా తెలంగాణ ఫాదర్స్ అనేటోళ్ళకి గవర్నమెంట్ జాబ్ మీదే నమ్మకం ఉంటుంది, ప్రైవేట్ జాబ్ మీద వాళ్ళకి అస్సలు కాన్ఫిడెన్స్ ఉండదు. మళ్ళీ ఇప్పుడున్న యూత్ హ్యాబిట్స్ మీద, వెస్ట్రన్ కల్చర్ మీద వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. ఇవన్నీ కాక ఫస్టే మూవీ స్టార్టింగ్లోనే హీరోయిన్ ఫాదర్ వచ్చేసి హీరోతో క్లాష్ పెట్టుకుంటాడు. అంటే హీరోయిన్ లాగా మ్యాట్రిమోనీలో చార్జ్ చేసి అడ్రస్ పెడతాడు, హీరోని రమ్మని చెప్తాడు. ఒక మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్లో హీరోని పట్టుకొని ప్రైవేట్ జాబు వేస్ట్, మీ ఈఎంఐలు, మీ శాలరీస్ అని ఎలా పడితే అలా అడ్డగోలుగా మాట్లాడేస్తాడు. మాట్లాడగానే హీరో కూడా రైజ్ అయిపోతాడు. మా సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే లేకపోతే అసలు మీరు లేరు, మార్నింగ్ లేస్తే మా వల్లనే యాప్స్, వెబ్సైట్స్, పోర్టల్స్ అన్నీ మీరు యాక్సెస్ చేస్తున్నారు, లేకపోతే మీరు అనేవాళ్ళే వేస్ట్ అని హీరో కూడా బాగా రైజ్ అయిపోతాడు. ఇద్దరికి స్టార్టింగే ఫైట్ అవుతుంది. ఈ ఫైట్ తర్వాత ఇంకా హీరోయిన్ ఫాదర్కి ఈగో ఇష్యూ రైజ్ అవుతుంది. సో అది వచ్చేసి బాగా గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తాడు. మళ్ళీ నువ్వు హీరోయిన్ని కలవద్దు, మాట్లాడొద్దు, నువ్వు దూరంగా ఉండు అని వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా అనుకోకుండా మళ్ళీ హీరోయిన్ తోటే ప్యాచప్ అయిపోతాడు. ఇందులో హీరోయిన్ వచ్చేసి చాందిని చౌదరి చాలా బాగా యాక్ట్ చేసింది. సో వాళ్ళిద్దరు ప్యాచప్ అయిపోతారు, మ్యారేజ్ చేసేసుకుంటారు, హ్యాపీగానే ఉంటుంటారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, మన హీరో ఎంత మోడర్న్, వెస్ట్రన్ కల్చరు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా నేటివ్ బ్యాక్వర్డ్ థాట్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడ పోవన్నమాట. అంటే హీరో థాట్ ఎట్లుంటుందంటే, ఒక బేబీ అయిపోతే, ఒక బేబీ పుట్టేస్తే పాపో బాబో, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఫాదర్ అడ్జస్ట్ అయిపోతాడు, మాతో మంచిగా ఉంటాడు అనే థాట్లో ఉండి ఇంకా సో వైఫ్తో ఎప్పుడూ రౌండ్ క్లాక్ రొమాన్స్లో ఉంటుంటాడు. కానీ ఇక్కడ హీరో నేచర్ని చాలా బాగా చూపిస్తారు ఈ మూవీలో. చాలా సిన్సియర్, హానెస్ట్ పర్సన్, హెల్పింగ్ నేచర్ లాగా చూపిస్తారు. సో కానీ హీరోయిన్ మాత్రం లవింగ్ డాటరు, బ్లైండ్గా వాళ్ళ ఫాదర్ ఏం చెప్తే అది ఫాలో చేస్తుంటుంది. సో ఇవన్నీ ఒక్కొక్కళ్ళ నేచర్ ఒక్కో రకంగా ఉండడం వల్ల ఫైనల్గా హీరోయిన్ అయితే విడిపోతారు. ఇంకా ఈ విడిపోయిన వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా మళ్ళీ కలిశారు అనేదే ఇంకా ఈ మూవీ క్లైమాక్స్. ఎక్కడ కూడా కొంచెం కూడా ల్యాగ్ లేదు, మూవీ కొంచెం కూడా బోర్ లేదు, కామెడీగా చాలా బాగుంది. మళ్ళీ హీరోకి మంచి సర్కిల్ పార్టీస్ ఇవన్నీ కూడా ఉంటుంటాయి సీన్స్. సో ఎవరికైనా పిల్లలు పుట్టడంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, డిఫెక్ట్ ఉన్నా, ఈ ఫర్టిలిటీ సెంటర్ వాళ్ళు న్యాచురోపతి అయినా, హోమియోపతి అయినా, ఆర్గానిక్ అయినా, లేకపోతే అలోపతి అయినా ఎట్లా బాదుతారు, ఎట్లా బిల్స్ వేస్తారు అనేది అయితే ఒక సీన్ ఉంది, చాలా కామెడీగా ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు కంపల్సరీ జియో హాట్‌స్టార్‌లో ఈ మూవీ తప్పకుండా చూడమని నేను రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. This is all about Santana Praptirastu movie, friends. Hope you like the video. For many videos like this on our channel, please do like, share, subscribe. Thank you.